పదే పదే బైబిల్‌లో ఉన్నటువంటి కొన్ని తప్పిదాలను తీసి పోర్ట్రే చేస్తూ, వాటిని క్రైస్తవ మతానికి అంటగడుతూ, క్రైస్తవ మతము ఇగో ఇది అని చెప్పేసి చూపిస్తుంటారు మీరిద్దరు కూడా. అది వాళ్ళు చెప్పేదేంటంటే హిందూ గ్రంథాలలో కూడా కొన్ని బూతులున్నాయి అని చెప్పేసి వాళ్ళు చెప్తుంటారు. అసలు హిందూ గ్రంథాలలో బూతులున్నాయా లేవా మీరు చెప్పండి? ఇక నా దృష్టిలో భూతు అంటే బైబిల్ దేవుడు స్వయంగా తల్లుల్ని కొడుకులతో రేపు చేయించాడు. అది భూతు అని నేనంట. దానికి కూడా అసందర్భంగా అన్యాయంగా ఆడవాళ్ళని అసలు వాళ్ళ సంబంధం విషయంలో లాక్కొచ్చి వాళ్ళని మీ మొగుడు పరాయి ఆడదాంతో సంబంధం పెట్టున్నాడు కాబట్టి మిమ్మల్ని మీ కొడుకుతో రేపు చేయిస్తున్నా అని చెప్పాడు. అంటే వాళ్ళు అడగలేదు, ఈయన చెప్పలేదు, కానీ సందర్భం అదే. ఇది నా దృష్టిలో భూతు. ఇంత చండాలం హిందూ గ్రంథాలు ఎక్కడుందో వాళ్ళని చెప్పమన్నాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. అలాగే హైందవులకు కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. కరుణాకర్ సుగుణ, అదేవిధంగా లలిత్ కుమారు కేఆర్టీయూ యొక్క ఇంటర్వ్యూలో బైబిల్ గురించి, క్రైస్తవ్యం గురించి నోటికొచ్చినట్టు మాట్లాడారండి. వాటికి ఒక్కొక్కటిగా జవాబు చెబుతూ ఉన్నాను. చూడండి, ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్లో ఉంటుంది వీడియోస్. అయితే ఇక్కడ గమనించండి, కరుణాకర్ సుగుణ స్వయంగా అడిగాడు కాబట్టి, ఇంత చండాలం మా హిందూ గ్రంథాలు ఎక్కడుందో చూపించండి అని చెప్పి అడిగాడు కాబట్టి, ఈరోజు హిందూ గ్రంథాల నుండి కొన్ని విషయాలు నేను లేవనెత్తి వారిని ప్రశ్నించదలిచాను. తప్పనిసరిగా ముందు మొత్తం చూడండి. ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. క్రైస్తవులను ఇబ్బంది పెట్టడం కోసం, క్రైస్తవులు జవాబు చెప్పలేరు అని చెప్పి ఉద్దేశం చేత ప్రతి ఒక్కళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే, దావీదు తప్పు చేస్తే దావీదు భార్యలను దేవుడు ఎందుకు అత్యాచారం చేయించాడు, మానభంగం చేయించాడు అనేది ప్రధానంగా ఎక్కువ మంది లేవనెత్తున్న ప్రశ్న. తప్పనిసరిగా మీరు దీనికి జవాబు తెలుసుకొని తీరాలండి. ఎందుకంటే బైబిల్కి ప్రతిదానికి జవాబు చెప్పే శక్తి సామర్థ్యాలు పరిశుద్ధ గ్రంథానికి ఉన్నాయి. అయితే తెలియని వాళ్ళు, ఈ జవాబు తెలియని వాళ్ళు కొంచెం ఇరుకును పడ్డట్టుగా వాళ్ళు బాధపడే పరిస్థితి ఉంటుందన్నమాట. ఖచ్చితంగా మీరు మన యొక్క ఛానల్ ఫాలో అవుతే ఇలాంటి అనేక ప్రశ్నలకి జవాబులు తెలుసుకుంటారు. చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి, తప్పనిసరిగా మొత్తం చూడండి. సరే, ఇప్పుడు ఏదైతే ఈ యొక్క ప్రశ్న అడిగారో, దావీదు తప్పు చేస్తే దావీదు భార్యలను యెహోవా దేవుడు అలా చేయించడం ఎంతవరకు న్యాయము అని చెప్పి ఏదైతే ప్రశ్న అడిగారో, దీనికి మనం గతంలో జవాబు చెప్పాము. నా యొక్క విమర్శకుల సత్యాలు, బైబిల్ సత్యాల పుస్తకము స్క్రీన్ మీద కనపడతాం చూడండి. ఈ యొక్క పుస్తకంలో 105, 106, 107, 108 3 ఈ 4 ప్రశ్నలు దావీదు గురించే మనం జవాబు చెప్పడం జరిగింది. చూడండి, 105 ప్రశ్న, దావీదు పాపం చేస్తే మరి మరణశిక్ష ఎందుకు విధించలేదు? అలాగే 106 ప్రశ్న, దావీదు తప్పు చేస్తే దావీదు భార్యలను యెహోవా వ్యభిచారంకు అప్పచెప్పడం ఎందుకు? అలాగే 107 ప్రశ్న, అన్యం పుణ్యం ఎరగని బత్షెబ యొక్క పసిబిడ్డని యెహోవా చంపడం ఏమిటి? 108 ప్రశ్న, దావీదుకు అనేక మంది పిల్లలు ఉన్నా సరే బత్షెబ కుమారుడు సొలొమోను ఎందుకు రాజు అయ్యాడు? అనేక ప్రశ్నలు చాలా ఆసక్తిగా ఉంటాయి. చూడండి జవాబు నా యొక్క పుస్తకంలో. ఇక విమర్శకుల సత్యాలు, బైబిల్ సత్యాల పుస్తకం పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. పుస్తకం అయితే లేదు, పీడిఎఫ్ ఉంది. మీరు కావాల్సిన వారు దాన్ని జిరాక్స్ తీయించుకోండి. సరే, ఇక్కడ ప్రశ్నకు వెళ్తే కనుక చూడండి, ముఖ్యంగా వీళ్ళు అడిగారు ఎక్కువ ప్రశ్న, దావీదు తప్పు చేస్తే దావీదు భార్యలను యెహోవా వ్యభిచారానికి అప్పచెప్పడం ఏంటి అనేది వీరు అడుగుతున్న ప్రశ్న. దీని గురించి మనకి బైబిల్ ఎక్కడుందంటే కనుక 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం, నా మాట ఆలకించుము, యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును, నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వానికి అప్పగించేదను అని చెప్పి బైబిల్లో ఉన్నటువంటి వచనాన్ని బేస్ చేసుకొని అక్కడ జరిగిన కార్యాన్ని బట్టి ప్రశ్నిస్తూ ఉంటారు. సరే, దీనికి జవాబు చెప్పే ముందు బైబిల్ మీరు ప్రశ్నించడం అయితే వెళ్ళకొచ్చు. ఇప్పుడు క్రాంతి గారు మీ గ్రంథాల్లో బూతులు ఉన్నాయి అని చెప్పి అంటున్నారు కదా, మరి మీరు బైబిల్ గురించి నోటికొచ్చి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కూడా మీ గ్రంథాల గురించి మాట్లాడుతున్నారు కదా, వాటికి జవాబు చెప్పండి అని అంటే వాళ్ళు హిందూ గ్రంథాలకు జవాబు చెప్తారా? ఎప్పుడు బైబిల్ గురించి ప్రశ్నించడమే తప్ప హిందూ గ్రంథాలకు జవాబు చెప్పలేరు. ఆఖరికి పురాణాలు కల్పితం అని చెప్పేసి, అందులో లౌకిక అర్థం ఉందని చెప్పేసేసి అలాగా మభ్యపెట్టి మాయ చేసే పనులు చేస్తారు. గతంలో ఈ యొక్క లలిత్ కుమారు బ్రహ్మ తన కూతురైనటువంటి సరస్వతి పట్ల మానభంగం చేశాడు, తప్పు చేశాడని గ్రంథంలో ఉంది అని చెప్పి మనం ప్రశ్నిస్తే దాన్ని ఏదో చెప్పబోయాడు, దొరికిపోయాడు, ఇంకా జవాబు చెప్పడం మానేశాడు. కాబట్టి హిందూ గ్రంథాల విషయంలో అయితే జవాబు చెప్పుకోలేరు. అలాగే శివుడు కూడా ఆ ఋషి భార్యల దగ్గరికి వెళ్ళి నగ్నంగా డ్యాన్స్ వేయటం ఏంటి అని చెప్పి మనం అడిగితే దాని గురించి కూడా పరీక్షించడం కోసం అన్నాడు. పరీక్షించడం కోసం అలాంటి పరీక్షలు చేయొచ్చా ఏంటని ఎలా మనం ప్రశ్న వేద్దాం, నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కాబట్టి వాళ్ళు గ్రంథాల మీద జవాబు చెప్పుకోలేరు కాబట్టి కేవలం బైబిల్ మీద ప్రశ్నిస్తారు, హిందూ గ్రంథాలకు జవాబు చెప్పరు
అనేది గమనించాలి. సరే మనకి బైబిల్ విషయంకి వచ్చేసరికి మనం బైబిల్ గురించి జవాబు చెప్తాం. అలాగే వాళ్ళ గ్రంథాల గురించి ప్రశ్నించడం 2 చేస్తాం అనమాట. మనకు ఆ శక్తి సామర్థ్యాలున్నాయి. బైబిల్ పరిశుద్ధ గ్రంథం. ఎట్టి పరిస్థితుల్లో దాని గురించి మనం డౌట్ ఏం పడక్కర్లా. సరే, ఇప్పుడు ఏదైతే దావీదు గురించి ప్రశ్న అడుగుతూ ఉంటారో, దావీదు తప్పు చేస్తే దావీదు భార్యలు ఏం చేశారు? మరి వారిని దేవుడు ఎందుకు శిక్షించాడు? దావీదుని ఎందుకు విడిచిపెట్టాడని ఇలా మాట్లాడుతా ఉంటారు కదా! దానికి జవాబు చూసే ముందు ముందుగా సూటిగా వీళ్ళకి ప్రశ్నకు ప్రశ్న వేసే వీళ్ళ నోరు మూయించొచ్చు. కొంతమంది హిందూ గ్రంథాలు అవసరం లేదంటారు కానీ, హిందూ గ్రంథాలతోటే వీళ్ళకి బుద్ధి చెప్పాలి. కొన్ని సందర్భాల్లో ఉట్టిగా బైబిల్‌తో జవాబు చెప్తే వాళ్ళకి అర్థం కాదు. హిందూ గ్రంథాలతో వాళ్ళకి బుద్ధి చెప్తేనే వాళ్ళకి అర్థం అవుద్ది. ఈ యొక్క విధానం బైబిల్‌లో ఉంది. యేసుక్రీస్తు వారు ప్రశ్నకు ప్రశ్నే వేసి వారి నోరు మూపించిన సందర్భాలున్నాయి. అంతే తప్ప అన్ని ప్రశ్నలకు జవాబు చెప్పిన సందర్భాలు బైబిల్‌లో లేవు. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి హిందూ గ్రంథాలు అవసరం లేదనే వాళ్ళకి అసలు ఈ అపాలజెటిక్ గురించి గానీ, లేతే ఈ యొక్క యుద్ధం గురించి కానీ ఎటువంటి అవగాహన లేని వాళ్ళు అలా మాట్లాడుతా ఉంటారు. హిందూ గ్రంథాలు ఎంత అవసరమో హిందువులతో వాదించేటప్పుడు అనేది గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే చాలా సందర్భాల్లో బైబిల్ గురించి ఎంత ఆన్సర్ చెప్పినా అది తప్పుగానే కనపడతా ఉంటది ఎక్కువ శాతం. దాన్ని మనం అర్థం అయ్యేలాగా చెప్తే చక్కగా హిందూ గ్రంథాలను కూడా చూపిస్తే వాళ్ళకి అర్థం అవుద్ది అనేది గుర్తుపెట్టుకోండి. అలాంటి విధానం పౌలు గారు కూడా ఉంది. మీ కవీశ్వరుల సబ్జెక్ట్‌లో కూడా ఉంది. ఇలాంటి చాలా విషయాలున్నాయి లోతుగా. తర్వాత చూద్దాం. సరే, ఇప్పుడు దావీదు గురించి ప్రశ్న ఏదైతే అడిగారో, దావీదు తప్పు చేస్తే దావీదు భార్యలను యెహోవా దేవుడు వ్యభిచారం చేయించాడు, మానభంగం చేయించాడు అని పడుతారు కదా! దానికి సూటిగా ఒకటే ప్రశ్న అడగండి ఏంటంటే, చూడండి, శివపురాణం, సంపూర్ణ శివ మహాపురాణం, శివపురాణంలో రుద్ర సంహిత 22వ అధ్యాయము గనక గమనిస్తే చూడండి, ఇక్కడ జలంధ్రుడు ఏం చేస్తాడంటే పార్వతి దగ్గరికి వస్తాడు. పార్వతి చాలా అందంగా ఉంటదని చెప్పి నారదుడు చెప్పేసరికి ఆ పార్వతిని చూడటానికి జలంధ్రుడు వస్తాడు. వచ్చినప్పుడు వచ్చి ఆమెని మోహపు చూపుతో చూస్తాడనమాట. అప్పుడు ఆ విషయం కనుక్కున్నటువంటి పార్వతి జలంధ్రుడిని గుర్తిస్తుంది. వెంటనే జలంధ్రుడు అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ సందర్భంలో విష్ణువుని పిలిచి పార్వతీదేవి ఏం చెప్తా ఉందో చూడండి. విష్ణువు శిరస్సు వంచి నమస్కరించి, "ఓ దేవి, నీ దయ వలన అంతా తెలుసుకున్నాను. నువ్వు ఏమి చేయమని ఆజ్ఞాపిస్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను" అన్నాడు. విష్ణువు అన్న మాటలు విన్న పార్వతి ధర్మనీతిని అనుసరించి విష్ణువుతో ఈ విధంగా అన్నది: "ఆ దుర్మార్గుడు నా పాతివ్రత్యాన్ని చెడగొట్టాలని ప్రయత్నించాడు. కనుక నువ్వు నా ఆజ్ఞతో అతని ధర్మపత్ని శీలాన్ని చెడగొట్టు" అని చెప్పి పార్వతీదేవి ఏం చేస్తుందంటే, ఆ జలంధుడి యొక్క భార్యని చెడగొట్టు, ఆ పాతివ్రత్యాన్ని చెడగొట్టు, ఆ శీలాన్ని చెడగొట్టు అని చెప్పి పార్వతి విష్ణువుతో చెప్పింది. ఇప్పుడు నేను అంటాను, కరుణక సుగుణ, అన్యం పుణ్యం ఎరగనటువంటి భార్యలను నువ్వన్నావు కదా, దావీదు పాపం చేస్తే దావీదు భార్యలను వ్యభిచారం చేయించాడు, దావీదు భార్యలను మానభంగం చేయించాడు బైబిల్‌లో. మరి అది బూతు కాదా నువ్వు అన్నావు కదా! మరి ఇక్కడ జలంధుడు తప్పు చేస్తే జలంధుడి భార్య ఏం చేసింది? జలంధుడి భార్య ఏం చేసింది అనేది గుర్తుపెట్టుకో. జలంధుడి భార్య ఏం చేసింది? మరి నువ్వు బైబిల్ మీద ఏదైతే ప్రశ్న అడిగావో సేమ్ అదే ఆ ప్రశ్న నీ గ్రంథంలో నుండి నేను చూపించి అడుగుతున్నా. దీనికి సమాధానం చెప్పు. మరి నువ్వన్నావు గదా! మరి ఏ తప్పు చేయనటువంటి జలంధుడి భార్యని విష్ణువు వెళ్లి చెడగొట్టడం ఏదైతే ఉందో, శీలాన్ని చెడగొట్టడం ఏదైతే ఉందో, అది ఎంతవరకు న్యాయము అనేది కూడా నీ గ్రంథాలు కూడా ప్రశ్నించుకోవాలి గదా! తర్వాత చూడండి, ఇదే రుద్ర సంహిత సంపూర్ణ శివ మహాపురాణము 41వ అధ్యాయం గనక గమనిస్తే ఇలాంటిదే ఇంకొక సందర్భం ఉంది. శంఖచూడు అనే వ్యక్తిని కూడా చంపడం కోసం ఈ యొక్క పార్వతి అలాగే శివుడు ఏం చేస్తారో చూడండి. కనుకనే నారాయణుడు శంఖచూడుని రూపాన్ని ధరించి అతడి భార్యతో రమించాడు. విష్ణువు, జగన్మాత పార్వతి, జగదుత్పత్తి శివుడు వీరిద్దరి శాసనములను అమలు పరుస్తాడు. చూడండి, అంటే ఇక్కడ శంఖచూడు యొక్క భార్య యొక్క పాతివ్రత్యాన్ని చెడగొట్టమని చెప్పి ఇక్కడ పార్వతి అలాగే శివుడు విష్ణువుని పంపిస్తే విష్ణువు అదే పని చేస్తాడు. నేనేంటంటే శంఖచూడు తప్పు చేస్తే శంఖచూడు భార్య ఏం చేసింది? ఎవరో తప్పు చేస్తే ఎవరో తప్పు చేస్తే వాళ్ళ భార్యలను పాడు చేయటం అనే కాన్సెప్ట్ మరి ఎందుకు ఉంది? బైబిల్‌లో ఉంది తప్పు అనుకుంటే సరే గమనిద్దాం. బైబిల్‌లో తప్పు ఉంది అనుకుందాం. బైబిల్ కన్నా గొప్ప గ్రంథాన్ని, బైబిల్ దేవుడి కన్నా గొప్ప దేవుడిని మీరు చూపించాలి కదా అంటున్నాను నేను. చూపించాలి కదా! మరి ఇక్కడ శివుడు అలాగే పార్వతి అలాగే ఈ యొక్క విష్ణువు చేసిన పని ఏంటి? జలంధరుడు అలాగే శంఖచూడు తప్పు చేస్తే వాళ్ళ భార్యలు ఏం చేశారు? వాళ్ళ భార్యలను చేర్చడం ఏంటి అని నేను అడుగుతున్నా. దీనికి మీరు సమాధానం ఎలాగో చెప్పుకోలేరు కానీ నేను సమాధానం చెప్తా చూడండి. కాల నియమాలు ఉంటాయన్నమాట. కాల నియమాలు, రాచరిక నియమాలని ఉంటాయి.
అందులో భాగంగానే చూడండి, మనకు రామాయణం ఉత్తరకాండ 74వ సర్గ 24-33 శ్లోకాలు కనుక గమనిస్తే చూడండి, యుగానుసారంగా శూద్రునకు తపస్సు లభ్యము కాదు, కానీ కలియుగంలో శూద్రుని కూడా తపస్సు చేయట ఉండగలదు. అంటే ఈ త్రేతాయుగము, ద్వాపరయుగము, ఈ కలియుగము ఏదైతే ఉన్నాయో యుగాల ప్రకారంగా ఒక్కొక్క యుగంలో ఒకళ్ళు తపస్సు చేయొచ్చు, కానీ ఇంకొకళ్ళు చేయకూడదు. కృతయుగము ఏదైతే ఉందో కనుక గమనించండి. ఇప్పుడు రాముడు ఉన్న కాలంలో త్రేతాయుగం. త్రేతాయుగంలో శూద్రుడు అనేవాడు తపస్సు చేయకూడదు. ఓకే. అందుకనే శంభుకుడిని చంపారంటారు. ఆ శంభుకుడి గురించి పెద్ద ప్రశ్నలు చాలా ఉన్నాయి. నేను రాసిన రామాయణంపై నా ప్రశ్నలు అనే ఒక పుస్తకంలో చూడండి. పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్‌లో చూడండి. ఇక్కడ గమనించండి. అంటే ఈ కాలంలో త్రేతాయుగంలో శూద్రులు తపస్సు చేయకూడదని ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ నేను తీసుకున్న పాయింట్ ఏంటంటే, కాలానుగుణంగా కొన్ని నియమాలు ఉన్నాయి అని చెప్పి మనకు అర్థం ఉంది. అదే విధంగా మనం దావీదు గురించి జవాబు చూడాలంటే కాలానుసారంగా, కాలానుగుణంగా కొన్ని నియమాలు, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అనేది గమనించాలి. ఆ ప్రకారంగా మనం ఆలోచించాలి. ఆ రోజుల్లోకి వెళ్ళి అప్పుడున్న రూల్స్ ఏంటి, అప్పుడున్న నియమాలు ఏంటి, అది తప్పా కాదా అని ఆ కాలంలోకి వెళ్ళిపోయి ఆ కాలంలో రూల్స్‌ని బట్టి మనం ఆలోచించాలి తప్ప, ఈ కాలంలో ఉండి ఆ కాలంలో ఉన్న రూల్స్‌ని మనం తప్పు పట్టకూడదు. కాల నియమాలు ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇప్పుడు వీళ్ళేమంటారు శివపురాణం ప్రకారంగా, జలంధరుడు అనేవాడు వాళ్ళ భార్యలు పార్వతిని చెరచాలనుకున్నాడు కాబట్టే జలంధరుడి భార్యకి వచ్చిన శిక్ష అని అంటారు. ఇప్పుడు భర్త తప్పు చేస్తే భార్య పట్ల ఆ యొక్క శాపం పడటం అనే కాన్సెప్ట్ వాళ్ళ గ్రంథాల్లో ఉంది. కాబట్టి ఆ విధంగా వాళ్ళు చెప్పి దాన్ని సమర్థించుకోవచ్చు. నేనేంటంటే అదే కాలానుగుణంగా ఆ నియమాలేంటి, ఆ గ్రంథానుసారంగా ఉన్న నియమాలేంటి, ఇవన్నీ పరిశీలన చేస్తే అర్థమవుద్ది తప్ప, ఏదో బురద జల్లుదాం బైబిల్ మీద అనే ఒక భావజాలంతో మాట్లాడితే అవ్వదండి. సరే. మరి ఇప్పుడు దావీదు గురించి జవాబు చెప్పాలంటే మీరు ఖచ్చితంగా నాకు విష్ణువు చేసిన పనేంటో, ఆ యొక్క బృంద విషయంలో, తులసి విషయంలో జరిగినటువంటి మానభంగం విషయంలో మీరు నాకు జవాబు చెప్పాలండి. ఫస్ట్ నా క్వెషను. సరే, మీరు ఇక్కడితో అయిపోద్ది యాక్చువల్లీ. కానీ మన బైబిల్ నుండి కూడా జవాబు చెబుదామండి. సరే, ఇప్పుడు ఆ సందర్భంకి వెళ్దాం. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం గనుక వస్తే చూడండి, నా మాట ఆలకించుము, యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయం పుట్టింతును, నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వారికి అప్పచెప్పేదను అని చెప్పి ఏదైతే యెహోవా దావీదును శపించాడో, ఈ యొక్క సందర్భం 11వ వచనంలో ఉంది. దీనికంటే ముందు సందర్భాలకు వెళ్ళాలి, ఎందుకు అలా శపించాడనేది. ముందుకు వెళ్తే కనుక కొంచెం విషయం అర్థం అవుద్ది. చూడండి, 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం కనుక గమనిస్తే చూడండి, నాతాను దావీదును చూచి, ఆ మనుషుడవు నీవే, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయుల మీద నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి అని ఉంది. అంటే ఫస్టు ఈ యొక్క దావీదు అనే వ్యక్తి గొర్రెలు కాసుకునే వ్యక్తిని తీసుకొచ్చి దేవుడు రాజుగా చేశాడు. రాజుగా పట్టాభిషేకం చేస్తే కన్నుమీన కానక నువ్వు చేసిన పని ఏంటి అని చెప్పి, అంటే అక్కడ రాజు అనేది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. రాజు అనే అహంకారంతో నువ్వు మర్చిపోయావు, ఇదంతా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మర్చిపోయావు అని చెప్పి మాట్లాడుతూ చూస్తున్నాడు. ఏమంటున్నాడంటే చూడండి, నీవు యెహోవా మాట తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేసితివేమి, హిత్తీయుడగు ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య అగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతని చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఉరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసుకొని నందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును అని అన్నాడు. ఇక్కడ గమనించండి, ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఒక సైనికుడు భార్య విషయంలో కూడా దేవుడు ఇన్వాల్వ్ అవుతా ఉన్నాడు. అంటే దేవుడు ఎంత న్యాయవంతుడో గుర్తుపెట్టుకోండి. ఆ రాజ్యంలో ఒక సైనికుడి భార్య విషయంలో తప్పు జరిగినా రాజుని కూడా చూడకుండా ఎంత శిక్షించాడు, ఎలా శిక్షించాడు అనేది ఈ సందర్భాల్లో మనకు బైబిల్ అర్థమవుద్ది. దావీదుని కూడా శిక్షించాడు. అయితే చూడండి, ఇక్కడ అంటే ఒక సైనికుడి భార్య విషయంలో కూడా దేవుడు న్యాయం చేస్తున్నాడు. అంటే ఎంత న్యాయవంతుడిగా బైబిల్లో ఉన్నాడు చూడండి. సరే, ఇక్కడ ముఖ్యమైన సందర్భం ఏంటంటే 10వ వచనం, నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధం కలుగును అని చెప్పి మాట్లాడుతున్నాడు. 10వ వచనం ఇక్కడ ఏంటంటే యుద్ధం గురించి ఎందుకు వచ్చింది అంటే, ఈ రాజుగా ఉన్నటువంటి దావీదు రాజు అనే అహంకారంతో చేసినటువంటి పాపాన్ని బట్టి రాజరికం అనేది దేవుడు ముందు తీసివేయాలి. ఎందుకంటే అహంకారంతో చేశాడు కాబట్టి, రాజు అనే అహంకారంతో చేశాడు కాబట్టి ముందు రాజరికాన్ని తీసివేయాలి. రాజరికం తీసివేయడం ద్వారా ఆటోమేటిక్గా ఏమవుద్దంటే శత్రువుల చేతిలో ఆ యొక్క రాజ్యం పడుతుంది. రాజరికం తీయటం అంటే శత్రువుల చేతిలోకి ఆ రాజ్యాన్ని అప్పచెప్పటం. శత్రువుల చేతిలో ఆటోమేటిక్గా రాజ్యం అంటే అది చెప్తాడు. నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. అంటే యుద్ధం వస్తుందంటే శత్రువులు నీ మీద పడి యుద్ధం చేస్తారు, నీ రాజ్యం కోల్పోతావు. అంటే రాజు అనే అహంకారంతో చేసిన పని బట్టి ఆ యొక్క రాజ్యం
కోల్పోతావు అంటే యుద్ధం జరగాలి. యుద్ధం జరిగితే ఏమవుద్దంటే చూడండి ఆహ్, ఎందుకు యుద్ధం జరిగితే ఏం జరుగుద్దంటే చూడండి. ఇప్పుడు యుద్ధం జరిగినప్పుడు ఏమవుద్దంటే మనకి రాజు యుద్ధంలో ఓడిపోయినా లేతే యుద్ధం జరిగినప్పుడు రాజ్యాన్ని ఎవరైనా కైవసం చేసుకున్నప్పుడు మొట్టమొదట ఆ దేశాన్ని మీద రాజరికం రావాలన్నా, ఆ దేశం మీద అధికారం రావాలన్నా రాజు భార్యలను తీసుకొని వెళ్ళటం అనేది ఆ రోజుల్లో ఉన్నటువంటి రాజరిక నియమాలు. ముందు రాజు అనే అహంకారంతో చేసిన దావీదు తప్పు చేశాడు కాబట్టి రాజుగా తొలగిస్తాడు దేవుడు. తొలగించడం ద్వారా ఏమవుద్దంటే ఆహ్, ఆటోమేటిక్‌గా రాజు యొక్క భార్యలు అంటే దావీదు భార్యలు తన నుండి కోల్పోతారు. ఈ యొక్క నియమం ఎలా ఉందంటే చూడండి. ఆదికాండం 14వ అధ్యాయం 16వ వచనం గనక గమనిస్తే ఇక్కడ చూడండి లోతు యొక్క భార్యలను అందరూ పట్టుకుపోతారు. అబ్రాహాం పట్టుకొస్తాడు. అంటే ఒక రాజ్యం మీద, ఒక పట్టణం మీద యుద్ధం చేసినప్పుడు వారి భార్యలను పట్టుకెళ్ళటం అనేది అక్కడ రాజరిక నియమాలు. అప్పుడే ఆ రాజ్యాన్ని జయించినట్టుగా వాళ్ళు నియమం అన్నమాట. అదేవిధంగా మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 3వ వచనం గనుక గమనిస్తే ఇక్కడ కూడా చూడండి. దావీదు భార్యలను అమాలేకులు తీసుకొని వెళ్తాడు. గమనించాలి. ఇక్కడ అంటే రాజ్యం మీద యుద్ధం జరిగినప్పుడు రాజు భార్యలు తీసుకొని వెళ్ళటం, లేతే రాజు భార్యలు చెరచబడటం, రాజు భార్యలను ఆహ్, అనుభవించటం, లేతే రాజు భార్యలను సొంతం చేసుకోవటం అనే కాన్సెప్ట్ అనేది ఆ రోజుల్లో ఉంది. ఇప్పుడు దావీదు రాజుగా చేసిన తప్పును బట్టి రాజరికం పోవాలి. రాజరికం పోవాలంటే యుద్ధం జరగాలి. యుద్ధం జరగాలంటే ఆటోమేటిక్‌గా రాజు భార్యలు ఆహ్, శత్రువుల పరం అవుతారు. కాబట్టి ఇక దేవుడు ఏదైతే శాపం వేశాడో అది రాజరికాన్ని ముందు తొలగించే శాపం చేశాడు. రాజుగా దావీదు ఉండకూడదనే శాపం రావటం ద్వారా ఆటోమేటిక్‌గా రాజు భార్యలు, రాజు యొక్క ప్రజలు వీళ్ళంతా కూడా ఇబ్బంది పడతారు అనేది శాపంలో భాగం. ఒక శాపానికి ఇంకొక శ్రమలు ఒకటి లింక్ అయిపోతాయన్నమాట. రాజుని రా రా దావీదుని రాజుగా తొలగిస్తే ఆటోమేటిక్‌గా రాజు భార్యలైనటువంటి దావీదు భార్యలు, దావీదు ప్రజలు వీళ్ళంతా ఇబ్బంది పడతారు. ఆ క్రమంలో భాగంగానే దేవుడు దావీదుని శపిస్తున్న క్రమంలో చూడండి ఏమంటున్నాడంటే ఆహ్, నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధం కలుగునన్నాడంటే యుద్ధం మొదలవుద్ది. రాజరికం పోవాలంటే యుద్ధం జరగాలి. ఆటోమేటిక్‌గా ఏమవుద్దంటే రాజు భార్యలు కోల్పోతారు. అయితే ఇక్కడ వచ్చిన ఇంకొక ఈ యొక్క వచనం ఏంటంటే, నీ ఇంటి వారి మూలముననే నీకు అపాయం పుట్టింతును. ఆ శత్రువులు ఎవరో కాదురా బాబు, నీ ఇంటి వారే అన్నాడు. ఇక్కడ మరి నీకు ఆయన కొడుకులతోనే శత్రువుల చేత ఏదో వాళ్ళ భార్యలని దావీదు భార్యలను చేర్చడం అంటే వేరే విషయం గాని, కొడుకుతోనే ఎందుకు జయించాడన్నారు. నేననేదేంటంటే చూడండి ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనం గనక గమనిస్తే హేబెలు రక్తము భూమిలో నుండి మొరపెడుతున్నట్టుగా కయీను మీద కంప్లెయింట్ చేస్తున్నట్టుగా దేవుడికుంది. అట్లాగే ఎవరైతే ఈ యొక్క ఊరియా ఎవరైతే ఉన్నాడో ఊరియా కొడుకు కన్నా ఎక్కువగా ఎంతో ఇష్టడుగా ఇక రాజు ముఖ్యమైన చాలా మంచి సైనికుడిగా ఉన్నాడు. అలాంటి సైనికుడిని నువ్వు అంత మంచి సైనికుడిని నువ్వు పాడు చేశావు. కాబట్టి అలాంటి సైనికుడిని పాడు చేశావు కాబట్టి, అలాంటి సైనికుడి భార్యని చెరిచావు కాబట్టి, ఆ యొక్క బాధ ఎలా ఉండాలో ఆ బాధ ఏంటో నీకు తెలియాలంటే నీ కొడుకు చేతనే అంటే కొడుకు లాంటి రాజంటే తండ్రితో సమానం. రాజుక ప్రజలు వాళ్ళ పిల్లలతో సమానం. అలాగే ఒక పిల్లవాడికి భార్యని నువ్వు చేర్చావు. బత్షెబని చేర్చావు. కాబట్టి ఆ బాధ ఎవరికుంటది? ఈ యొక్క ఊరియాకుంటది. ఊరియా యొక్క రక్తం మనకి భూమిలో నుండి మొరపెడుతున్నట్టుగా అన్నట్టుగా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే హేబెల్ రక్తం కూడా మొరపెట్టబడింది కాబట్టి. అలా తీసుకున్నప్పుడు కొడుకు యొక్క భార్యని అంటే సైనికుడి యొక్క భార్యను చేర్చావు కాబట్టి, అంత ప్రేమించే సైనికుడి యొక్క భార్యను చేర్చావు కాబట్టి నీ కొడుకే నీ యొక్క భార్యను చేరిస్తే ఆ బాధ ఏంటో నీకు తెలియాలి. ఉరియా యొక్క బాధ నీకు అర్థం అవ్వాలంటే, నీ కొడుకే నీ భార్యను చేరిస్తే ఎంత బాధ కలుగుద్దో అని చెప్పి అర్థం అవ్వాలంటే దావీదుకి బుద్ధి చెప్పాలి అనే కాన్సెప్ట్‌లో దేవుడిచ్చినటువంటి శాపం. ఎందుకు ఇలా శాపం ఇచ్చాడంటే, ఆ రోజుల్లో రాజరిక నియమాల ప్రకారంగా రాజు రాజు తన రాజ్యాన్ని కోల్పోతే శత్రువులు వచ్చి తమ భార్యలను చేరుస్తారు గదా! ఆ ప్రకారంగా. అలా గాకుండా ఇంకా అంతకన్నా ఎక్కువ గొప్ప శిక్ష, బాధ శిక్ష పెట్టాడనమాట. దావీదు గుర్తుపెట్టుకోండి దావీదు తన ప్రాణం కంటే తన పిల్లలన్నా, తన భార్య అన్న ఎంతో ఇష్టం. కాబట్టే దావీదు మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 3వ వచనం గనక గమనిస్తే తన భార్యల విషయంలో ఎంతో బాధపడ్డ సందర్భాలు మనకు బైబిల్‌లో కనపడతాయి. అలాగే మనకి కాబట్టి దావీదు తన పిల్లవాడు చచ్చిపోయినప్పుడు బెత్షెబా కొడుకు ఎవరు చచ్చిపోతే కూడా ఎంతో ఏడుస్తాడు. దావీదుకు తన ప్రాణం కన్నా తన భార్య పిల్లల పట్ల ఎంతో మమకారం ఉంటది. కాబట్టి వారి పట్ల తనకు అన్యాయం జరిగితే ఎంత బాధపడాలో అంత బాధపడి మార్పు రావాలి
అనేది దావీదుకు వేసిన శిక్ష. అంటే ఎవరికి వేసే శిక్ష, ఒకళ్ళకి మరణశిక్ష వేయటమే పెద్ద శిక్ష. ఒకళ్ళకి తనకు మరణశిక్ష వేయటం కంటే, తన ఫ్యామిలీ పట్ల ఏదన్నా జరిగితే వాళ్ళకి మరణశిక్ష కంటే ఎక్కువ శిక్ష వేసినట్టుగా దేవుడు తీసుకున్నాడు గాబట్టే దావీదు విషయంలో ఆ విధమైన శిక్ష అమలుపరిచాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. సరే, సరే ఇప్పుడు గమనించండి. ఈ విధంగా నేను చెప్పే విషయం ఏంటంటే, దావీదుని శిక్షించడం కోసం, దేవుడు దావీదుని బాధపెట్టడం కోసం, దావీదు ప్రాణం తీసినా అంత పెద్ద శిక్ష కాదు. కానీ దావీదు యొక్క భార్యల విషయంలో, దావీదు కొడుకు విషయంలో శిక్షిస్తే దేవుడు పెద్ద శిక్ష వేసినట్టనమాట. ఆ ప్రకారంగా దేవుడు వేశాడు. అలాగే రాజరిక నియమాల ప్రకారంగా దావీదు రాజు అనే అహంకారంతో చేసిన తప్పును బట్టి రాజరికాన్ని కోల్పోవటం ద్వారా ఆటోమేటిక్‌గా తన భార్యలను కోల్పోతాడు అని ఆ క్రమంలో భాగంగా వచ్చిన శాపంలో భాగంగా వచ్చింది అది. ఎందుకంటే రాజరికం పోవాలని శాపం. దాని ద్వారా లింక్ అయిపోయి ఒకదానికొకటి తన రాజరికం పోతే ఆటోమేటిక్‌గా తన భార్యను కోల్పోవటం అనేది వస్తదనమాట. అలాగే సొంత కొడుకుతోటే ఎందుకు జయించాడు అంటే గనక, సొంత కొడుకు లాంటి సైనికుడు భార్యను చెరిచాడు కాబట్టి, సొంత కొడుకే తన భార్యను చెరిస్తే ఎలా దానికి బాధపడతాడో, ఉరియా ఎంత బాధపడుంటాడో, అంత బాధ నువ్వు అనుభవించాలి అనే కాన్సెప్ట్‌లో చేసినటువంటి దేవుడు సమన్యాయం అనమాట. సరే. అయినా సరే దావీదు తప్పు చేస్తే దావీదు భార్యలు ఏం చేశారు, దావీదు తప్పు చేస్తే పదే పదే అడుగుతుంటారు. వీళ్ళకి అర్థం కాదు, అర్థం చేసుకునే మనసు లేదు, లేకపోతే నిద్రపోతున్నట్టు నటిస్తుంటారు అంతే తప్ప. సరే, వీళ్ళకి సూటిగా ఒకటే ప్రశ్న అడుగుదాం. బైబిల్‌లో ఇది అన్యాయం అనుకుంటే గనక, మరి జలంధుడు తప్పు చేస్తే జలంధుడి భార్య ఏం చేసింది? శంఖచూడు తప్పు చేస్తే శంఖచూడు భార్య ఏం చేసింది? వాళ్ళని ఎందుకు విష్ణువు చేర్చాడు, మానభంగం చేశాడు అనేది మనం ప్రశ్న అడుగుతున్నాం. కాబట్టి సమాధానం చెప్పండి. బైబిల్ మంచిది కాదనుకుంటే మరి హిందూ గ్రంథాలు విష్ణువు, శివుడు, పార్వతి చేసిన పని ఎంతవరకు న్యాయం అనేది కూడా సమాధానం చెప్తే చూస్తామండి. కాబట్టి కాలానుసారంగా దేవుడి మనసు ఏంటి, ఆ యొక్క గ్రంథం ఆధారంగా నీతి నియమాలు ఇవన్నీ లోతుగా ఆలోచన చేసి, అధ్యయనం చేసి తెలుసుకోవాలి తప్ప, ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చిన బురద జల్లితే బైబిల్ పట్ల అది పెద్ద ఉపయోగం లేని విషయం. కాబట్టి మాలాంటి వాళ్ళని మీరు డిఫెన్స్ చేయలేరు. బైబిల్‌కి వచ్చేసరికి ఆన్సర్ ఉంది. అలాగే హిందూ గ్రంథాలకు వచ్చేసరికి మీకు ఆన్సర్ చెప్పుకోలేని పరిస్థితులు మీరున్నారు కాబట్టి ఇలా చేస్తా ఉన్నారు. కాబట్టి వీక్షకులారా, ఈ యొక్క ప్రశ్న విషయంలో కొంచెం అదో రకంగా ఏంటి అనుకుంటా ఉంటారు. కానీ నిజంగా చెప్తున్నాను, ఆ రోజుల్లో నియమంగా అలాగే దావీదుకు ఏ శిక్ష వేస్తే బాగుంటది, అలాగే రాజుగా, అలాగే మనకి ఉరియా విషయంలో ఇయన్నీ ఆలోచన చేయాలండి. అన్నీ చేస్తే గనక అప్పుడు దేవుడు వేసిన శిక్ష న్యాయమా కాదా అనేది అర్థమవుద్ది. అర్థం కాలేదనుకుంటే దేవుడిని మనం క్వెషన్ చేసే అంత వాళ్ళం కాదండి. దేవుడు ఎవరికి ఏ శిక్ష వేయాలో అలా శిక్ష వేస్తాడు. కాలానుసారంగా నియమాలను బట్టి బేస్ చేసుకొని ఆ యొక్క నియమాలుంటాయి. గుర్తుపెట్టుకోండి. అంతే తప్ప, అలాగే మనకి దావీదుకి సొలొమోను భార్యలు ఇచ్చాడు గదా అంటున్నారు. మరి అలాగే అనేక మంది భార్యలు దావీదుకున్నారు గదా! చూడండి, 2 సమూయేలు గ్రంథం 12:8 నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి అని ఉంది. అంటే ఎక్కువ మంది భార్యలు చేసుకోవటం, అలాగే యజమానుని భార్యలు తీసుకోవటం అనేది ఆ రూల్స్, రెగ్యులేషన్స్ ఆ కాలంలో ఉన్నాయి. కానీ ఇప్పుడు లేవు. ఇప్పుడు ఏకపత్ని పురుషులుగా ఉండాలని మొదటి తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో ఉంటది. అంటే అప్పుడు బహుభార్యత్వం ఉంది, ఇప్పుడు లేదు. అదే కాలానుగుణంగా మనం ఆలోచన చేయాలి. రాజరిక నియమాల ప్రకారం ఆలోచన చేయాలి. ఏదైనా గ్రంథం చదివేటప్పుడు, ప్రశ్నించేటప్పుడు ఆ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పరిధిలో మనం ప్రశ్నించాలి తప్ప, నోటికొచ్చినట్టు ఈ యొక్క కాలాన్ని బేస్ చేసుకొని, ఈ యొక్క ఇప్పుడున్న రూల్స్‌ని బేస్ చేసుకొని, అప్పుడున్న రూల్స్‌ని ఇష్టం వచ్చినట్టు ప్రశ్నిస్తే అది న్యాయానుసారంగా కాదు అనేది గుర్తుపెట్టుకోండి. వీడియో నచ్చిన వారు లైక్ చేసి, కామెంట్ చేసి మీకు అభిప్రాయాన్ని పంచుకోండి. అందరికీ వందనాలు. థాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ప్రైజ్ లార్డ్.